హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. దిస్ ఈజ్ సుమా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సుమా వ్లాగ్స్. ఇది ఒక ట్రావెల్ వ్లాగ్ అండి. మేము డిసెంబర్లో అయితే అంటే 5 months బ్యాక్ అయితే మహారాష్ట్ర ట్రిప్ వేసాము 3 daysకి. సో మేము అయితే మహారాష్ట్రలో ఏమేమి ప్లేసెస్ చూసామనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే మహాబలేశ్వరం వెళ్తున్నామండి. మహాబలేశ్వరంలో ఒక 4 temples ఉన్నాయి. మహాబలేశ్వర్, అతిబలేశ్వర్, పంచగంగ, కృష్ణ టెంపుల్. సో ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయండి. అసలు ఏమైందంటే ముందు రోజు మేమైతే బయలుదేరాము. ఫ్రైడే అయింది ఆ రోజు. కాకపోతే చాలా పబ్లిక్ వచ్చారు. ట్రాఫిక్ జామ్ అయింది. మేమైతే మధ్యలోనే ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6:30, 7 కల్లా టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఇది టెంపుల్కి వెళ్ళే దారి. ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేయలేదండి. ఇలా చిన్న స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడైతే మెయిన్ టెంపుల్ మహాబలేశ్వరంకు వెళ్తున్నాము. టెంపుల్లో మనకు ప్రత్యేకత ఏంటి అంటే శివలింగం అనేది రుద్రాక్ష రూపంలో ఉంటుందండి. ఇది స్వయంభుగా ఏర్పడిందంట. సో మనకి ఇక్కడ టెంపుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్ కూడా ఉంటాడు. కాకపోతే అక్కడ హిందీ లాంగ్వేజే మాట్లాడతారు. హిందీ లాంగ్వేజ్ అనేది కొంచెం ఎంతో కొంత అనేది రావాలండి. లేకపోతే ఇంకా అంతే. ఇక్కడ ఎక్కువగా హిందీనే మాట్లాడతారు. ఎక్కువ కాదు, హిందీనే మాట్లాడతారు. తెలుగు ఎవరో కొందరు మాట్లాడతారు కావచ్చు. ఎందుకంటే మనం ఏదైనా కొనాలన్నా, ఏమన్నా టిఫిన్ కానీ అలాంటివి లంచ్ కానీ తినాలన్నా ఇక్కడ అంతా హిందీలోనే ఉంటుంది. తెలుగు ఎవరికి అర్థం కాదు. ఇక మేమైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నామండి. టెంపుల్ లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. సో కాకపోతే నేనైతే కొంచెం మార్నింగ్ ఎవరు లేరు కాబట్టి కొద్దిగా షూట్ చేయగలిగాను. కొంచెం మనకి బయట నుండి అక్కడ టెంపుల్ గర్భగుడి లోపల టెంపుల్ వ్యూ ఎలా ఉంటుందో మనకు సీసీ కెమెరాలో ముందు కనిపిస్తుంది. సో ఇది టెంపుల్ బయట అండి. టెంపుల్ బయట వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మన టెంపుల్స్ లాగా లేవు, వేరే విధంగా ఉంది. అంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉండి బాక్స్ లాగా ఉన్నాయి. సో పైన అయితే ఒక కాషాయపు రంగు జెండా ఉందండి. మార్నింగ్ టైం కదా, వెదర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ శివలింగం అనేది చాలా పురాతనమైందండి. స్వయంభుగా ఏర్పడిందంట. ఇక్కడ మహారాష్ట్ర మనకు శివాజీ మహారాజ్ పరిపాలించిన ప్రాంతం కదా. సో ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉందండి. ఇంతకుముందు మీకు నేను చెప్పా కదా, సీసీ కెమెరాలో మనము గర్భగుడి లోపల ఉన్నటువంటి రుద్రాక్ష రూపంలో ఉన్న శివలింగం అనేది చూడొచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, చాలా పెద్దగా ఉంటుంది శివలింగం అనేది. టెంపుల్కి ఎదురుగా నందీశ్వరుడు అయితే ఉంటాడు. సో మేము దర్శనం అయిన తర్వాతకి ఇంకొక టెంపుల్కి వెళ్తున్నామండి. ఇటు పక్కన మనకు అతిబలేశ్వర్ టెంపుల్ కూడా ఉంటుంది. కాకపోతే మేము వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి మాకు అంత అర్థం కాలేదు. ఇప్పుడైతే పంచగంగ టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్లో కూడా సీసీ కెమెరాలు అట్లా ఉంటాయి. మనం వీడియోస్ తీసుకోవడానికి పర్మిషన్ లేదు. కాకపోతే నేను కొంచెం షూట్ అయితే చేయగలిగాను. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే 5 నదులు కలిసి ఇక్కడ టెంపుల్ లోపల నందీశ్వరుడు ఉంటాడు. ఆ నందీశ్వరుడి నోటి నుండి అయితే ఈ పవిత్రమైన నదుల నుండి వచ్చే వాటర్ అయితే వస్తుంది. సో ఇక్కడ చాలామంది అక్కడ నుండి వాటర్ అయితే తీసుకెళ్తున్నారండి. ఇదే అండి పంచగంగ టెంపుల్.
టెంపుల్ చూడడం అయిపోయాక ఇప్పుడైతే మేము అతిబలేశ్వర్ టెంపుల్కి వచ్చామండి. ఇది వచ్చేసి అతిబలేశ్వర్ టెంపుల్. ఇక్కడ అన్ని టెంపుల్స్లలో మనకు శివలింగాలే కనిపిస్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసి అతిబలేశ్వరం. దీని పక్కకని కూడా మనకు ఇంకొక టెంపుల్, అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి పక్క పక్కనే. మేమైతే ఇక అన్నీ అయితే చూసాము. ఇక్కడ స్టోన్ చూడండి, మొత్తం ఇట్లా రుద్రాక్ష ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే స్టోన్ అనేది ఉన్నది. ఇప్పుడైతే మేము కృష్ణ టెంపుల్కి వెళ్తున్నాము. కృష్ణ టెంపుల్కి వెళ్ళే రూట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇదే అండి కృష్ణ టెంపుల్. ఎంత బాగుందో, సన్ రైజెస్ ఎంత బాగా పడుతున్నాయో చూడండి. ఇది కృష్ణానది జన్మస్థలము అంటారండి. ఇక్కడ నుండే కృష్ణానది స్టార్ట్ అవుతుంది అంటారు. ఈ టెంపుల్ లోపల కూడా మనకు నందీశ్వర్ నోటి నుండి కృష్ణ వాటర్ అనేటివి వస్తాయి. సో టెంపుల్ పక్కన అయితే చాలా వరకు కొన్ని స్ట్రాబెర్రీ తోటలు కూడా ఉన్నాయండి. కాకపోతే అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి స్ట్రాబెర్రీస్. సో ఇప్పుడు టెంపుల్కి అయితే మేము వెళ్తున్నామండి. మహారాష్ట్రలో అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయండి చూడాల్సినవి. చాలా అంటే చాలా బాగుంటాయి ప్లేసెస్. కాకపోతే రోడ్లే కొద్దిగా బాగోవు. అంత అంటే రోడ్లు అనేటివి మెయిన్ సిటీస్లలోనే బాగున్నాయి, మిగతా ప్రాంతాలలో అయితే నార్మల్గా ఉన్నాయి. కాకపోతే మంచి మంచి ప్లేసెస్ చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయండి. మేమైతే చాలా మంచి ప్లేసెస్ అయితే విజిట్ చేసాము. ఇక్కడ చూడండి వాటర్ వస్తున్నాయి నందీశ్వర్ నోటి నుండి. మేము ఉన్న 3 డేస్లో మాత్రం చాలా ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసామండి. లోనావాలా, పవన్ లేక్, ఇంకా మ్యాప్రో గార్డెన్, ప్రతాప్గఢ్, టైగర్ పాయింట్, ఇలా చాలా పంచగాని ఇంకా చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేసాము. ఒకవేళ ఆ వీడియోస్ కనుక నా దగ్గర ఉంటే మళ్ళీ మరో వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడైతే ఈ ప్లేస్ చూడండి ఏ విధంగా ఉందో ఒకసారి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.